మలక్పేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ అప్డేట్, మార్చ్ అప్డేట్ ఇది చూడొచ్చు. సీసీ రోడ్ వర్క్ జరిగింది ఇక్కడ. ట్రాఫిక్ వచ్చేసి చాదర్ఘట్ చోటా బ్రిడ్జ్ కింద వస్తున్నాయి ఈ ట్రాఫిక్ అంతా. చూడొచ్చు కొత్త సీసీ రోడ్ వేశారు ఇక్కడ. ప్రీవియస్ మంత్ ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఇది సాయిల్ డోజర్తో లెవెలింగ్ చేస్తుండే. అప్పట్లో సర్వేయర్ని కూడా చూసాం మనం, లెవెలింగ్ ఇస్తున్నాడు ఏ హైట్లో లెవెలింగ్ చేయాలి అని. సీసీ రోడ్ వేశారు కొత్తగా. చూడొచ్చు క్యూరింగ్ వర్క్ నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. ఇది వచ్చేసి మార్చ్ అప్డేట్. ఇది ప్రీవియస్ వీడియోలో మొత్తం లెవెలింగ్ చేస్తుండే, ఇక్కడ మొత్తం సాయిల్ ఉండే. ప్రీవియస్ మంత్లో ఆ సాయిల్ని మొత్తం జేసీబీతో తీసి అవతల వేస్తుండే ఈ రిటర్నింగ్ వాళ్ళ అవతల. ఈ రోడ్ వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. మేబీ ఈ మార్చ్ ఎండింగ్లో లేకపోతే నెక్స్ట్ మంత్లో దీని ఓపెనింగ్ కావచ్చు. ఈ మలక్పేట్ ఆర్యూబీ రోడ్ వచ్చేసి ఒక స్ట్రేట్కి వెళ్తేనేమో ఈ రోడ్ ఆర్యూబీ దాటి స్ట్రేట్గా వెళ్తేనేమో దిల్సుఖ్ నగర్ వెళ్ళే రోడ్డు, లెఫ్ట్లోనేమో ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ అప్ ర్యాంప్ ఉంటుంది. అప్ ర్యాంప్ ఎక్కితేనేమో అదేమో నల్గొండ క్రాస్ రోడ్ సైదాబాద్ చంద్రాన్గుట్ట వెళ్ళే వైపు దారి అది. ఇంకా ఆర్యూబీ లోపల పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. డ్రైనేజ్ కల్వర్ట్ లైన్ ఉంది, ఇంకా డ్రైనేజ్ కల్వర్ట్ లైన్ వర్క్స్ ఉన్నాయి ఇంకా పెండింగ్. అవి అయిపోతే సీసీ రోడ్ వర్క్ స్టార్ట్ అవుతాయి దీంట్లో ఐటంగా ఈ ఆర్యూబీ లోపల. చూడవచ్చు ఇటువైపు స్లోప్ ఇచ్చాడు. ఈ ఒకవేళ వాన పడ్డదనుకో ఈ వాటర్ ఫ్లో వచ్చి ఈ డ్రైన్స్లల్లో నిండి ఇక ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చారు. ఈ డ్రైన్ ద్వారా అక్కడ నాళ్ళలో కలిసి వెళ్ళిపోతుంది వాటర్. ఇంకా ఇన్సైడ్ రోడ్ వర్క్స్ ఏం స్టార్ట్ కావాలి ఇంకా. ఇక్కడ ఆపోజిట్లో స్టీల్ బార్స్ చూడొచ్చు, అది డ్రైన్ కల్వర్ట్కి సంబంధించిన వర్క్ పెండింగ్ ఉంది. ఇంకా ఒకసారి ఆ డ్రైన్ కల్వర్ట్ వర్క్ అయిపోయిందనుకో ఇక రోడ్ వేస్తారు దీనిపైన. రోడ్ వేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది. చూడవచ్చు ఇక్కడేమో అప్పులు ఉంది మళ్ళీ ర్యాంప్ ఇక్కడ పైనకి వెళ్ళేటట్టు. ఇది వచ్చేసి డ్రైన్ కల్వర్ట్ వర్క్ ఇదంతా. అక్కడ చూడవచ్చు పైప్ని కనెక్ట్ చేశారు స్టార్టింగ్లో. ఆ నాలాలోకి కనెక్ట్ చేసి ఉంటారు ఈ పైప్ని ఇక్కడ ముందు. ఇదేమో దిల్సుఖ్ నగర్ ఇంకా నల్గొండ వైపు వెళ్ళే దారి ఇది. ఈ ఆర్యూబీలో వచ్చేసి ఓన్లీ వన్ వే ఉంటుంది.
వన్ వే ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది ఆర్యూబీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళోసారి ఈ మొత్తం ఆర్యూబీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీద్దాం.